సింగర్ మంగ్లీ కేసులో సిఐడి పోలీసులు దూకుడు పెంచారు. ఆధారాలు దొరికితే ఏ క్షణమైనా మంగ్లీని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రమావత్ మధు అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు అండ్ బాలాజీ నాయక్, భరత్ చౌహాన్, సో వీళ్ళంతా ఒక టీమ్ గా ఉండి విక్టిమ్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. వీళ్ళంతా పరారీలో ఉన్నారు. సో సిమెంట్ కంపెనీల పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ బ్యాచ్. మరోవైపు ఈ స్కామ్ లో మంగ్లీ పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నారు సిఐడి పోలీసులు. సో మంగ్లీకి సంబంధం ఉన్న విషయాలపై పోలీసులు ఒకవైపు విచారిస్తుండగా మధు గ్యాంగ్ పై ఇటు నల్గొండ కావచ్చు, గద్వాలు, భువనగిరి జిల్లాల్లో 62 కేసులు నమోదయ్యాయి ఒకే టైంలో. సో బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో ఈ కేసులో సో సిఐడికి అప్పగించింది రేవంత్ సర్కార్. సో ఈ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మంగ్లీ కన్నీళ్లు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అండ్ సింగర్ మంగ్లీ వ్యవహారంలో నమోదైన మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రమావత్ మధు ఇప్పుడు అప్రూవర్ గా మారారు. సో స్కామ్ జరిగిందని కుండబద్దలు కొట్టారు, తేటతెల్లం చేశారు. ఇప్పుడు మరి అసలు స్కామ్ వెనుక ఉన్నది ఎవరు? మరి నిజంగా మధు విడుదల చేసిన వీడియోలో ఏదో నోట్ల కట్టలు కనిపిస్తున్నాయో ఆ సింగర్ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.